ఈ రోజు మేము సుయేక్ అనే ఏరియాకి అయితే వచ్చాము. ఇక్కడికి మా మేడం ఎందుకు వచ్చింది, నాకేం తీసి ఇచ్చిందో చూపిస్తా, చూసేయండి. ఈ రోజు వచ్చేసి దుమ్ము తుఫాన్ అయితే పడుతుందన్నమాట. ఈ దుమ్ము తుఫాన్ అనేది ఎండ్ల కాలంలో ఎక్కువగా పడతా ఉంటది కువైట్ లో. ఈ దుమ్ముకి సూర్యుడు కూడా ముడసకపోయినాడు. అదిగో అక్కడ కనిపించే బిల్డింగ్ వచ్చేసి కాసేపులో బాగా కనిపిస్తుంది చూడండి. దీన్ని చూస్తే నాకు పిచ్చ కోపం వస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు ఈ ఫ్లైట్ ఎక్కుతామా అనిపించేది. మొత్తానికి ఈ ఫ్లైట్ ఎక్కి ఈ పక్క దిగిన తర్వాత ఎందుకు వచ్చానరా సామి అనిపిస్తుంది. దీన్ని మాత్రం నమ్ముకోవద్దు, జీవితం తారుమారైపోతుంది. స్టార్టింగ్ లో మీరు చూసిన దుమ్ములో బిల్డింగ్ ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది చూడండి. ఈ రంగురంగుల లైట్లు చూడగానే ఏదో రికార్డ్ డాన్స్ ప్రోగ్రామ్ జరగబోతుంది అనుకున్నా. మా ఊర్లో రికార్డ్ డాన్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఇలా లైటింగ్ అయితే సెట్ చేసుకుంటారు. ఈ లైటింగ్ వచ్చేసి ప్రోగ్రామ్ కు కాదంట, బ్యాక్ టు స్కూల్ అయితే స్టార్ట్ అవబోతుంది కొద్ది రోజులు. అందుకే మా మేడం పిల్లల కోసం సంవత్సరానికి సరిపడా బుక్కులు, పెన్నులు, పెన్సిల్లు, బాక్సులు ఇవన్నీ కొనడానికి అయితే వచ్చిందన్నమాట. ఇవన్నీ చూడగానే నాకు చిన్నప్పటి స్కూల్ డేస్ అయితే గుర్తుకొచ్చాయి. సో మా మేడం షాపింగ్ వచ్చేసి లేట్ అయ్యేటట్టుంది. మెక్డొనాల్డ్స్ కి వెళ్ళి నీకు కావాల్సింది తినమని చెప్పింది. నేను ఒక బర్గర్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను. అక్కడే కూర్చొని తినడానికి నాకు చాలా సిగ్గు, ఎందుకంటే కువైట్ వాళ్ళు ఉంటారు. అందుకే రూమ్ కి తీసుకొచ్చుకున్నాను. సో బర్గర్ మళ్ళీ వెయిట్ చేసుకుని అలా పెప్సీ తాగుతూ తినేసాను అనమాట. సాయంత్రం 3కి వెళ్తే రాత్రి 11 అయిపోయింది. మేడం ఎందుకు వెళ్ళింది, ఏమి ఇచ్చిందో చూసారు కదా. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.